విశాఖలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం అసోసియేషన్ అధ్యక్షుడు హైదర్ అలీ సింకా మాట్లాడుతూ, నా పేరు హైదర్ అలీ సింకా. మేము ముస్లిం వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ అండి. ఈరోజు ఇక్కడ జరిగేది మా మసీద్ నా అండల్లో జరుగుతుంది. ఈ విధంగా ఇవాళ ముస్లిం సోదరులు అందరూ కూడా సుమారు 2000 మంది ఇక్కడ నమాజ్ చదువుకోవటకు వచ్చారండి. ఇవాళ ఈ నమాజ్ చదువుకొని ఈరోజు మా ముస్లిం సోదరులు ఎంతో శ్రద్ధగా ఇవాళ ఈ పండుగ చేసుకొని ప్రతి ఒక్కరికి బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకొని ఈరోజు మేము ఎంతో పవిత్రమైన పండుగగా మేము భావిస్తూ ఈరోజు మీ అందరికీ మా బక్రీద్ శుభాకాంక్షలు. ఆ స్థలాలు మా పూర్వీకులు మాకు ఇచ్చి మీరు జీవితంలో బాగా జీవించాలని, మీరు నమాజు చదువుకోవాలని, మసీదులు కట్టుకోవాలని, సుసానాలు చేసుకోవాలని మాకు ఆ స్థలాలు ఇస్తే ఈరోజు గవర్నమెంట్ అండర్టేకింగ్ తీసుకొని ఇలా దానికి ఒక కట్టుబడి పెట్టి మాకు ఆ స్థలాలు కూడా ఇప్పిస్తలేదు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇవాళ ఈ రోడ్డు మీద ఇవాళ నమాజ్ చదువుకునే పరిస్థితులు వచ్చేవాళ్ళు. కానీ దయించి ఇలాంటి పొరపాట్లు చేయకుండా మేము కూడా ముస్లిమ్స్ భారతదేశాన్ని ఒక భాగస్వామ్యం, కానీ మాకు కూడా మీరు కల్పించాలి. ఇది మీరు మాకు కల్పించాలి, ఇది మీ హక్కు. ఇవాళ సుమారు 25,000 కోట్ల మంది భారతదేశంలో మేము ముస్లిం సోదరులు ఉన్నాం. కానీ మీరు మాకు ఇలాంటి మాకు కష్టాలు రాకుండా నమాజుతో చదువుకోవడానికి మాకు మీరు స్థలాలు కల్పిస్తారని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటాను. దయవుంచి మీరు వచ్చే పండుగకి రంజాన్ కల్లా మాకు మంచి స్థలం ఇప్పిస్తారని మేము ఆశిస్తున్నాం. నా పేరు ఎస్పీ అహ్మద్ అలీ అండి, ముస్లిం వెల్ఫేర్ సొసైటీ నేను ట్రెజరర్ అండి. ఈ బక్రీద్ అండి జాగాని ప్రతీక ఏంటంటే, పూర్వం మనకు అల్లాహ్ తాలా ఏంటంటే 1,24,000 1,24,000 మంది ప్రవక్తలు పంపాడు. ఆదం హవ్వ మొదటి ప్రవక్త, తర్వాత మహమ్మద్ ప్రవక్త లాస్ట్ అనమాట. ఈ మధ్యకాలంలో నేను 4,000 సంవత్సరాల క్రితం మన హజరత్ ఇస్మాయిల్ గారి తండ్రి ఇబ్రాహీం గారు వాళ్ళు ఏం చేశారంటే, ఆయనకి పిల్లలు కలగలేదండి. 80 సంవత్సరాల్లో పిల్లలు కలిగారు, ఒక అబ్బాయి పుట్టాడు. అల్లా ఆజ్ఞ వచ్చింది, కాబట్టి అత్యంత ప్రీతిమైన నీవు నాకు కుర్బానీ ఇవ్వాలని. ఆయన ఆలోచించారు, నాకు అత్యంత ప్రీతి ఎవరున్నారు అని చెప్పి ఒక కుర్బాన్ని, ఇదే నాకు అత్యంత ప్రీతిమైన 80 సంవత్సరాలతో కలిగాడని చెప్పి తీసుకెళ్ళి అలా మీనాకొండ తీసుకెళ్తున్నారు. సైతాన్ని అడ్డుకుంటారు, కుర్రాడు బాబు మీ నాన్న కుర్బానీ ఏమైనా వెళ్తున్నారు, నువ్వు వెళ్ళకంటే ఆ కుర్రాడు ఏం చెప్తాడంటే, నా తండ్రి నన్ను పుట్టించాడు, మా తండ్రి ఆజ్ఞ దవదాటం, మా తండ్రి ఏం చేసినా పర్లేదని చెప్పి ఒక రాయిస్ చేస్తాడు కుర్రాడు. అది సైతాన్ని పారిపోరు. రెండో సైతాన్ని కూడా ఇబ్రాహీం సల్లల్లాహుని అడుగుతానమాట, పుట్టగా కుర్రోడు పుట్టాడు, ఇలాగ కుర్బానీ ఎందుకు ఇస్తామంటే, అది అల్లా ఆజ్ఞ నేర్చుకుంటా నీకెందుకంటే రాయి కొట్టి వెళ్ళిపోతాడు. మూడోసారి కానీ సైతాన్ వస్తాడు, మూడో రాజు కొట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇబ్రాహీం సల్లల్లాహు ఏం చేస్తాడంటే, ఇస్మాయిల్ బరుణ్ పెట్టి కత్తితో బరుణ్ పెట్టి అల్లా నీ ఆత్మగారిని కుర్బానీ ఇస్తుంటే, అప్పుడు కుర్బానీ అక్కడ ఒక దుండు ఒక మేకపోతు పట్టుకొని ప్రత్యక్షపోయి అక్కడ కుర్బానీ అవుతుంది అనమాట. అప్పుడు జిబ్రీల్ ఇస్లాం వెంటనే ప్రత్యక్షమై, అల్లా నీ భక్తికి మెచ్చారు, నీ యొక్క త్యాగానికి మెచ్చారని చెప్పి ఆయన వచ్చుకుంటే, ప్రపంచం అంతా మానవులు ఏం చేస్తారంటే, అల్లాగా మన ప్రీతి కొరకు మనం కూడా ఇబ్రాహీం సల్లల్లాహు అలాగా వాళ్ళ త్యాగానికి చేసిన మనం కూడా కుర్బానీ ఇస్తామని చెప్పి మేము కూడా ఇస్తున్నాం అన్నారు. అది ఈ మన హజ్లోని ఒక పార్ట్, ఇది మీనా దగ్గర ఇది కుర్బానీ ఇవ్వడం అంటే సైతాన్ కూడా ఒక పార్ట్. అందులోనూ ఒక పార్టు ఈ హజ్ టైంలో 40 రోజులను 5 రోజులు మీకు ఇంపార్టెంట్. మక్కా నుంచి మీనా వెళ్తారండి. మీనా నుంచి అరఫాత్ మైదానంలో అందరూ గుంపుకుంటారు 40 లక్షల మంది. అక్కడ ఏంటంటే ఆదం హవ్వ కలిసి చోటు కాబట్టి అంత పవిత్రమైన చోటు. తర్వాత మొహమ్మద్ ప్రవక్త గారు ఆఖరి అక్కడ 1,50,000తో అక్కడ ప్రసంగిస్తారు. అంచేత అరఫాత్ మైదానం అక్కడ ఇంపార్టెంట్. అక్కడ ఇంతమంది వస్తారు కాబట్టి 1,00,000 అక్కడ వర్షం పడుతుంది. అరఫాత్లో మీనా ప్రతి సంవత్సరం పడతారు. అరఫాత్ తర్వాత ముజ్దలిఫా వస్తారు. ముజ్దలిఫాలో రాళ్ళు ఏరుకొని అక్కడ మీనాకి వెళ్ళి, ఇప్పుడు సైతాన్ అన్నా కదా, ఆ సైతానికి అందరూ రాళ్ళు కొడతారనమాట. సైతాన్ అంటే ఏంటి, పిల్లర్ ఉంటుంది, పెద్ద పిల్లరు.
మన బ్రిడ్జ్ దగ్గర పిల్లలు రాస్తారు ఆ టైప్లో 3 పిల్లలు ఉంటాయి. 5 అడుగులు 5 అడుగులు అక్కడ అందరూ రాళ్ళు కొడతారు. అక్కడ 1,00,000 మంది 2 లక్షల మందిని అక్కడ రాళ్ళు కొట్టినా అది ఏమవుతుంది, అంతా సౌదీ గవర్నమెంట్ వాళ్ళకి ప్రొడక్షన్ ఉంటుంది. అలాగా 3 ఫ్లోర్లు ఉంటాయి, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్. ఏ ఫ్లోర్లో వెళ్ళి కొట్టి అలా వచ్చేస్తారనమాట. అలా వచ్చిన తర్వాత ఆ రోజు పండుగ, అంటే మాకు ఈవేళ పండుగ అయింది, నిన్న ఏమో వాళ్ళకి పండుగ అవుద్ది. ఈ విధంగా అయితే 40 రోజుల యాత్ర, 40 రోజుల యాత్రలోనూ అక్కడ ప్రపంచం అంతా ముస్లింలు అంతా అక్కడ నమాజ్ చదివి కాబా చుట్టూ తిరిగి వస్తారు. ఇది బక్రీద్ యొక్క ఇంపార్టెన్స్, ప్రత్యేకత.